ఇక్కడ బంతి కదులుతూ ఉంది కదా. మనకు తెలుసు కదిలే వస్తువులన్నిటికీ శక్తి ఉంటుందని. కదిలే వస్తువులకు ఉండే శక్తిని గతిశక్తి అంటారు. ఒక వస్తువుకు దాని గమనం వల్ల కలిగే శక్తిని గతిశక్తి అంటాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కదిలే వస్తువుకు ఎంత గతిశక్తి ఉంటుంది? ఉదాహరణకు ఈ క్రికెట్ బంతి సెకనుకు 10 మీటర్ల వేగంతో కదులుతూ 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగి ఉంటే దాని గతిశక్తి ఎంత ఉంటుంది? మనకు తెలియదు కదా. ఈ వీడియోలో మనం శక్తి యొక్క నిర్వచనాన్ని ఉపయోగించి గతిశక్తి యొక్క సూత్రాన్ని రాబట్టి ఒక వస్తువు యొక్క గతిశక్తిని లెక్కిద్దాం. మనకు తెలుసు పని చేయగలిగే సామర్థ్యాన్ని శక్తి అంటాం. గతిశక్తి అంటే కొంత వేగంతో కదిలే వస్తువుకుండే శక్తి. ఈ విధంగా కొంత వేగంతో కదిలే వస్తువుకుండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానమవుతుంది. ఉదాహరణకు ఈ బంతి ఏదైనా వస్తువుని తాకినప్పుడు 500 జౌల్స్ పని చేయగలిగితే దాని గతిశక్తి 500 జౌల్స్ అవుతుంది. అలా కాకుండా బంతి 3 జౌల్స్ పని చేయగలిగితే అప్పుడు దాని గతిశక్తి 3 జౌల్స్ అవుతుంది. వస్తువు ఎంత గరిష్ట పని చేయగలిగితే అదే దాని గతిశక్తి. కాబట్టి మనం ఇప్పుడు ఈ బంతి చేసే గరిష్ట పని ఎంతో కనుక్కుంటే అదే బంతి యొక్క గతిశక్తి అవుతుంది. ఇప్పుడు మీరు క్రికెట్ ఆట ఆడుతున్నారనుకోండి. మీ వైపు విసిరిన బంతిని మీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. బంతి మీ చేతిని తాకినప్పుడు మీ చెయ్యి కొద్దిగా వెనక్కి కదులుతుంది, అంటే స్థానభ్రంశం చెందుతుంది. బంతి మీ చేతిపై బలాన్ని ప్రయోగించి మీ చేతిని స్థానభ్రంశం చెందించింది, అంటే బంతి ఇక్కడ పనిచేసింది. ఇప్పుడు మనం బంతి చేతి మీద చేసిన బలాన్ని ఫోర్స్ ఆన్ హ్యాండ్గా రాసుకుందాం. అలాగే స్థానభ్రంశాన్ని ఎస్గా అనుకుందాం. బంతి మీ చేతిని తాకిన వెంటనే ఆగిపోయింది, అంటే బంతి చేయాల్సినటువంటి గరిష్ట పనిని మీ చేతిపైన చేసేసింది. కాబట్టి బంతి మీ చేతిపై చేసిన పని దాని గతిశక్తికి సమానమవుతుంది. దీన్నే మనం ఇప్పుడు ఈ విధంగా రాద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాల్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద బాల్ ఆన్ యువర్ హ్యాండ్. అంటే బంతి యొక్క గతిశక్తి బంతి మీ చేతిపై చేసిన పనికి సమానమవుతుంది. ఇప్పుడు మనం లెక్కించడానికి సులభంగా ఉండేందుకు బంతి ద్రవ్యరాశిని ఎంగా, తొలి వేగాన్ని యుగా మరియు తుది వేగాన్ని విగా తీసుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా పని యొక్క సూత్రం ఏంటి? W = F × S. అంటే ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానం. అదేవిధంగా బంతి చేతి మీద చేసిన పని అనేది బంతి చేతి మీద ప్రయోగించిన బలము ఇంటూ స్థానభ్రంశం, దట్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ద హ్యాండ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకు బలం Fకి బదులుగా ద్రవ్యరాశి M మరియు వేగం U కావాలి. ఒకసారి న్యూటన్ రెండవ గమన నియమాన్ని గుర్తు చేసుకోండి. అది ఏమని చెప్తుంది? F = ma. కానీ దీన్ని మనం నేరుగా వాడితే చేతి యొక్క ద్రవ్యరాశి తెలియాల్సి వస్తుంది. కానీ మనకు చేతి యొక్క ద్రవ్యరాశి తెలియదు, కాబట్టి మనం దీన్ని ఉపయోగించలేము. అయితే మనకు న్యూటన్ మూడవ గమన నియమం ఉపయోగపడుతుంది. అదేం చెప్తుందంటే, బంతి చేతిపై కొంత బలాన్ని ప్రయోగిస్తే చేయి కూడా బంతిపై దానికి సమానమైన వ్యతిరేక బలంను ప్రయోగిస్తుంది. చెయ్యి బంతిపై చేసిన బలాన్ని మనము ఫోర్స్ ఆన్ బాల్గా రాసుకుందాం. ఇక్కడ S అనేది చేతి స్థానభ్రంశమే, అయినా బంతి కూడా అంతే స్థానభ్రంశం చెందింది. ఎందుకంటే బంతి మీ చేతిని తాకినప్పుడు బంతి అదేవిధంగా మీ చెయ్యి రెండూ కూడా వెనక్కి వెళ్ళాయి, కాబట్టి స్థానభ్రంశం ఒకటే. ఇప్పుడు మనం ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు
ఫోర్స్ ఆన్ బాల్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మైనస్ గుర్తుని ఎందుకు తీసుకున్నామంటే బంతి చేతి మీద ప్రయోగించిన బలము మరియు చెయ్యి బంతి మీద ప్రయోగించిన బలము ఇవి రెండు సమానంగా ఉంటాయి, కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి. అందుకని మనం ఇక్కడ మైనస్ గుర్తుని తీసుకున్నాం. న్యూటన్ రెండవ నియమం ప్రకారం బంతిపై నికర బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణంల లబ్ధానికి సమానం. ఇక్కడ త్వరణం అంటే వేగంలో మార్పు రేటు. ఇప్పుడు మనం ఈ విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్ టు -m ఇంటూ a ఇంటూ s. కానీ మనకు సమీకరణంలో త్వరణం మరియు స్థానభ్రంశం ఉంది. మనకు తుది వేగం మరియు ప్రారంభ వేగంతో సమీకరణం కావాలి. వేగం, త్వరణం అలాగే స్థానభ్రంశం ఈ మూడింటిని కలిపే చలన సమీకరణాలు మనకి తెలుసు. అవేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది v = u + at. రెండవది s = ut + ½ at². మూడవది v² = u² + 2as. ఇప్పుడు మీరు ఈ మూడు సమీకరణాలని ఒకసారి గమనించండి. మొదటి సమీకరణంలో తుది వేగం, తొలి వేగం, త్వరణం అదేవిధంగా కాలం ఉన్నాయి. ఇక్కడ మనకు t విలువ తెలియదు కాబట్టి ఈ సమీకరణాన్ని మనం ఉపయోగించలేం. రెండవ సమీకరణంలో స్థానభ్రంశం, తొలి వేగం, కాలం మరియు త్వరణం ఉన్నాయి. తుది వేగం లేదు, అలాగే మనకు t విలువ కూడా తెలియదు కాబట్టి ఈ సమీకరణం కూడా ఉపయోగపడదు. ఇప్పుడు మూడవ సమీకరణాన్ని గమనిస్తే తుది వేగం, తొలి వేగం, త్వరణం, స్థానభ్రంశం మనకు ఈ 4 విలువలు తెలుసు కాబట్టి మనము ఈ సమీకరణాన్ని ఉపయోగించుకుందాం. ఇక్కడ తుది వేగం 0. ఎందుకు? బంతి మీ చేతిని తాకగానే ఆగిపోయింది కాబట్టి తుది వేగం 0. ఇప్పుడు మనం ఈ విలువని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 0 = u² + 2as. ఇప్పుడు u²ని ఎడమవైపుకు పంపిస్తే -u² = 2as. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని 2తో భాగిస్తే -u²/2 = 2as/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. -u²/2 = as. ఇప్పుడు మనం as విలువని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్ టు -m - u²/2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాల్ = ½ m(u²). ఇప్పుడు మనకి సూత్రం ప్రకారం ఏం తెలుస్తుందంటే వేగం పెరిగితే గతిశక్తి కూడా పెరుగుతుంది, ద్రవ్యరాశి పెరిగితే కూడా గతిశక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్రవ్యరాశి మరియు వేగము గతిశక్తికి అనులోమానుపాతంలో ఉన్నాయి. ఉదాహరణకు మనం క్రికెట్ బంతి కంటే భారీగా ఉండే బౌలింగ్ బాల్ని తీసుకుంటే అది ఎక్కువ పని చేస్తుంది కాబట్టి దాని గతిశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గతిశక్తి సూత్రాన్ని ఉపయోగించి వీడియో ప్రారంభంలో అనుకున్న ఉదాహరణని లెక్కిద్దాం. మనం మొదట తీసుకున్న ఉదాహరణలో బంతి యొక్క ద్రవ్యరాశి 2 kg అంటే m విలువ 2 kg. అలాగే ఈ బంతి సెకనుకు 10 మీటర్ల వేగంతో కదులుతోంది కాబట్టి u = 10 మీటర్/సెకండ్. ఇప్పుడు మనం ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్ టు ½ × 2 × 10². ఇక్కడ 2 క్యాన్సిల్, 10² అంటే 100. ఇప్పుడు మనం యూనిట్లని గమనిస్తే గతిశక్తి మరియు పని యొక్క యూనిట్లు ఒకటే
అవి జౌల్స్. కాబట్టి 100 జౌల్స్ అంటే ఆ బంతి గరిష్టంగా 100 జౌల్స్ పని చేయగలదు. ఈ విధంగా మనము శక్తి యొక్క నిర్వచనాన్ని ఉపయోగించి న్యూటన్ నియమాలు అలాగే చలన సమీకరణాల సహాయంతో గతిశక్తి సూత్రాన్ని రాబట్టాము. ఈ విధంగా మనం వస్తువు చేసే గరిష్ట పని ఎంతో కనుక్కుంటే అదే దాని గతిశక్తి అవుతుంది.